హర్ హర్ మహాదేవ్. మీరెప్పుడైనా ఆలోచించారా? యముడు అంటే మరణదేవుడు ఎందుకు కాశీనగరంలోకి అడుగు పెట్టలేడు? ఎందుకు కాశీలో చనిపోతే యముని భయం లేదు? ఇది సాధారణ నమ్మకం కాదు, ఇది పురాణాల్లోని గొప్ప రహస్యం. ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీ అంటే సాధారణ నగరం కాదు, ఇది మహాదేవుడి శాశ్వత నివాసం. శివపురాణం మరియు కాశీఖండం ప్రకారం కాశీని అవిముక్త క్షేత్రం అంటారు. అంటే శివుడు ఎప్పుడూ విడిచిపెట్టని పవిత్ర స్థలం. ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. మనిషి కాశీలో ప్రాణాలు విడిచిన వెంటనే సాక్షాత్తు పరమశివుడే ఆ జీవాత్మకు కుడిచెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడు. అయితే తారక మంత్రం అంటే ఏమిటి? ఇది మోక్షాన్ని ఇచ్చే మంత్రం. సాధారణంగా రామనామం లేదా శివనామ స్మరణతో సంబంధం ఉంటుంది. శివుడు ఈ మంత్రం చెప్పగానే ఆ ఆత్మ సంసార చక్రం నుండి విముక్తి పొందుతుంది, మోక్షం పొందుతుంది. ఇప్పుడు యముడి పాత్ర ఏమిటి? యముడు మరణించిన వారి ఆత్మలను తీసుకెళ్లి వారి కర్మల ఆధారంగా స్వర్గం లేదా నరకమిస్తాడు. కాని కాశీలో శివుడు తానే తారక మంత్రమిచ్చి మోక్షం ప్రసాదిస్తే యమునికి అక్కడ అధికారం లేదు కదా. అందుకే యముడు కాశీలోకి ప్రవేశించలేడు. యమదూతలు కూడా భయపడి వెనక్కి తిరుగుతారు. ఇంకా ఒక గొప్ప విషయం ఏమిటంటే కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆయన శివుడి భయంకర రూపం. కాలభైరవుడు కాశీని కాపాడుతూ యముని శక్తిని అడ్డుకుంటాడు. అందుకే కాశీని మోక్షపురి అంటారు. మణికర్ణికా ఘాట్లో శవదహనం జరిగినప్పుడు శివుడు స్వయంగా వచ్చి మోక్షమిస్తాడని కోట్లాది భక్తుల నమ్మకం. అందుకే అంతిమయాత్ర కాశీలో చేసుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. కాశీ అంటే శివుడి కరుణానగరం. ఒకసారి అక్కడికి వెళ్ళి గంగా స్నానం చేయండి, విశ్వనాథుని దర్శనం చేసుకోండి. మీరు కాశీ వెళ్ళారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.